కాల్చిన వంకాయ పచ్చడి. ముందుగా పెద్ద వంకాయ తీసుకొని దానికి నూనె పెట్టేద్దాం. అది వంకాయకి ఇలా మొత్తం నూనె పెట్టేసుకోవాలి. మనము పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలి. దీంతో పాటు 2 టమాటాలు కూడా. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడు నేను చేయబోతుంది. పెద్ద వంకాయలు ఏవైతే ఉన్నాయో వీటితోని ఎన్నో డిఫరెంట్ డిషెస్ చేసుకోవచ్చండి. దీన్ని ఇలానే మనము ఫ్రై లాగా పెద్దగా మ్యారినేట్ చేసి చేసుకునే టేస్ట్ ఉంటుంది. అంటే నేనేం ఫాలో అయ్యేది అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక కూర చేస్తే రెగ్యులర్ గా మీరు అదే కూర తినిపిస్తుంటే తినే వాళ్ళకి కూడా బోర్ కొడుతుంది. సో అలా కాకుండా అందుకే వెజిటేబుల్స్ ని ఎన్ని విధాలుగా మనం కొత్త డిఫరెంట్ డిషెస్ గా ట్రై చేస్తే అంత సూపర్ టేస్ట్ వస్తుంది. అలాంటి ఒక సూపర్ టేస్టే కాల్చిన వంకాయ పచ్చడి. సో ఇప్పుడు దీన్ని 4 సైడ్స్ బాగా కాలాలి కాబట్టి మనము చేంజ్ చేసుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. వంకాయ కాలడానికి ఇంకా ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. చూడొద్దునా వంకాయ ఎంత బాగా కాలిందో, మొత్తం మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆర్పేసుకొని షిఫ్ట్ చేసుకుందాం. ఇందులో నీళ్లు పోసుకుందాము. టమాటాకి వంకాయకి ఏదైతే కాలిన తొక్క ఉందో దాన్ని ఇప్పుడు తీసేద్దాం. పచ్చళ్ళని ఈ మధ్య చూస్తూ ఉన్నాను నేను. అవి కూడా ఇలానే చేస్తారు, బాగా కాల్చి. కాకపోతే కాల్చిన పచ్చడి టేస్ట్ ఎప్పుడు వస్తుందంటే అలా నూనె అద్ది ఎప్పుడైతే కాలుస్తామో టేస్ట్ ఇంకా పెరుగుతుందంట. అంటే ఆ స్మోకీ ఫ్లేవర్ చేసే పచ్చడిలో కావాలి అంటే కొద్దిగా ఈ ఏదైతే పొట్టు కాలిందో దాన్ని వదిలేద్దాం. వదిన మరీ మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ మనము ప్యాన్ పెట్టేసుకున్నాం కాబట్టి ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి, తాలింపు వేగేలోపు మనము ఏదైతే కాల్చుకున్న వంకాయలు టమాటాలు ఉన్నాయో వాటిని మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకునే ముందు కొద్దిగా ఉప్పు వేసుకొని మ్యాష్ చేసుకోవాలి. సో దీన్నే రోట్లో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య రోటు పచ్చడి అని చాలా ఫేమస్ అయిపోతుంది. అంటే మిక్సీలో చేయడం కంటే ఇలా మ్యాష్ చేసినా సరే, రోటులో చేసినా సరే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఆ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కూడా మనది బాగా వేగింది. స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం,
రుచికి సరిపడా నిమ్మకాయ రసం మీరు చూసేసుకొని వేసేసుకోండి. ఎందుకంటే కొందరికి పులుపు తినడం ఇష్టము, కొందరికి అంత పులుపు నచ్చదు. అలానే ఆల్రెడీ మనం టమాటా వాడాం కాబట్టి పులుపు కొద్దిగా ఉంటుంది. ఇంకా కొంచెం టేస్ట్ పెరగడానికి కొద్దిగా మనం నిమ్మకాయ రసం వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో తాలింపు. కొద్దిగా కొత్తిమీర. అదేనా తెలుసు, నెక్స్ట్ నా డైలాగ్ కోసమే వెయిట్ చేస్తున్నారు కదా. చూస్తున్న నోట్లో లాలాజలం వచ్చిందయ్యా. నెక్స్ట్ డ్రెస్సింగ్ అయ్యా, దాని తర్వాత టేస్టింగ్ అయ్యా. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. అదృష్టం ఎవరిది? మా ఆయనది, నా బిడ్డది, నా కొడుకుది. ఇంత అద్భుతమైన వంటలక్క దొరికినందుకు. కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేసుకున్నామంటే, ముందుగా వంకాయకి నూనె అద్ది టమాటాలు కూడా జాలి మీద కాల్చుకోవాలి. తర్వాత గిన్నెలో నీళ్లు పోసి తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి వేసి తాలింపు చేసుకోవాలి. ఇప్పుడు తొక్క తీసిన టమాటా వంకాయల్లో ఉప్పు వేసి మ్యాష్ చేసుకొని నిమ్మ రసము, తాలింపు, కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కాల్చిన వంకాయ పచ్చడి రెడీ.